ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. 2025వ సంవత్సరం ద్వాదశ 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ 2025వ సంవత్సరంలో భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, అలాగే మాత్రం లఘుట ప్రశ్న శాస్త్రం అంటారు. ఈ 9 గవ్వలు 3 సార్లు వేసి ముందుగా మేషరాశి వారి జాతక బలం ఎలా ఉందో 2025వ సంవత్సరం పూర్తి యోగ బలం జనవరి నుంచి డిసెంబర్ వరకు చూద్దామండి. కానీ మేషరాశి వారి జాతకంలో పడ్డాయండి. 6 గవ్వలు పడ్డాయి. చాలా శుభ లక్షణాలు గవ్వలు పడ్డాయి వారి పేరు మీద. ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది వారి జాతక బలానికి. సహకారం చేసేవారు 4 ఉంటే ఇబ్బందులు పెట్టేవారు 8 మంది ఉంటారు. ఎంతమంది ఇబ్బంది పెట్టినా వీరికి కుజమహారదశ జాతకం కాబట్టి మొండి పట్టుదల చాలా ఉంటుంది. అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. స్త్రీలకు మాత్రం అధిక ప్రాధాన్యత ఉంటుంది వీరి జాతక బలానికి. పురుషులకు మాత్రం ఇబ్బందులు వస్తాయి. కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా చేసే వృత్తి వ్యాపారంలో మాత్రం ఒడుగుదుడుగులు ఉంటాయండి వీరి పేరు మీద. ఈ సంవత్సరం వీరికి మాత్రం కానీ ప్రథమార్థం చాలా ఇబ్బందులు ఉంటాయండి. ద్వితీయార్థం మాత్రం చాలా వరకు శుభకరం ఉంటాయండి. మొదటి 6 నెలలు మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందికరం ఉంటుంది. తర్వాత 6 నెలలు మాత్రం చాలా వరకు శుభకర యోగ బలాలు ఉంటాయి వీరి జాతక బలానికి. అని ముఖ్యంగా వాహన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతక బలానికి. అలాగే గృహ నిర్మాణం కట్టే దాంట్లో, కొనే దాంట్లో, అమ్మే దాంట్లో, తీసుకునే దాంట్లో, రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం మందగోడితనం ఉంటుంది వీరి జాతక బలానికి. మొదటి 6 నెలలు, తర్వాత 6 నెలలు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అని వ్యాపారస్తులు వారు ఏ వ్యాపారం చేసేవారైనా సరే చాలా వరకు మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుందండి. ముఖ్యంగా ఎంత ధనం సంపాదించినా మాత్రం నిలకడ మాత్రం ఉండదండి వీరి జాతక బలానికి. కానీ మాత్రం కోర్టు కేసులు, తగాదాలు, చిక్కులు, చికాకులు ఉన్న వారికి ఉపశమనం లభించే అవకాశం ఉంది. అలాగే కుటుంబ తగాదాలు ఉన్నవారు కూడా ఆ చిక్కులు చికాకులు తొలగిపోతాయండి. అలాగే భార్య భర్తలతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, రిలేషన్ వారితో చాలా సంవత్సరాల నుంచి పట్టింపులు ఉన్న వారికి కూడా ఉపశమనం లభించే అవకాశం ఉంది. నూతన సంవత్సరం వీరికి చాలా వరకు మాత్రం భగవంతుడి దయ వలన మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఆ మంచి జరగాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఆ 9 ఫస్ట్ 6 గవ్వలు పడ్డాయండి, తర్వాత 3 గవ్వలు పడ్డాయండి, ఇప్పుడు 7 గవ్వలు పడ్డాయండి. మొత్తం వారి పేరు మీద మాత్రం 16 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభకరమైన సంఖ్య. 1వ సంఖ్య మాత్రం రవి మహర్దశ సంఖ్య. గురుబలం ఉన్నంత బలం రవి మహారదశకు ఉంటదండి. అలాగే మాత్రం 6వ సంఖ్య శుక్ర మహారదశ. చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. లాస్ట్ 1, 2 కలిపితే 1, 7 కలిపితే మాత్రం 1, 6 కలిపితే మాత్రం 7వ సంఖ్య వస్తుందండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జ్యోతిష్య బలం 7వ సంఖ్య చాలా వరకు శుభప్రదం అండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, అలాగే మాత్రం వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటది. అలాగే మాత్రం వీరి జ్యోతిష్య బలంలో మాత్రం ఏ రంగంలోనైనా మంచి అయ్యే అవకాశం ఉంటది. ఖచ్చితంగా వీరు మాత్రం ఇందాక చెప్పినట్టు మాత్రం నియమాలు పాటించాలండి. చేస్తే చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి, మేషరాశి వారికి సర్వశుభాలు కలిగే అవకాశం ఉన్నదండి. శుభం భూయత్.